హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఒక అద్భుతమైన కర్రీ చేయబోతున్నాను. పూరి, దోశ, పొరాటి, చపాతీ చాలా బాగుంటుందండి. కావాల్సిన పదార్థాలు చూడండి. కాబోలి శనగలు ఒక నైట్ అంతా నానబెట్టిన ఒక కప్పు, అలాగే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేస్తూ చెప్తాను చూడండి. ఒక 2 స్పూన్లు మన ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిలు, తాలింపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ముందుగా వేయించుకుందాం. చూడండి వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలండి, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేయించుకుంటున్నానండి. ఇవి బాగా వేగాలి, లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడే కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే తినే కొలది తినాలనిపించే ఈ రెసిపీ చాలా పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడే రెసిపీ అండి. చూసారు కదా, ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అప్పటికప్పుడు రుబ్బుకున్న తాజా అల్లం వెల్లుల్లి పేస్టు. అలాగే 1 స్పూను ఉప్పు. ఈ మూడింటిని కలిపి మనం మిక్స్ చేద్దామండి. చేసి వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. చూడండి వేగిపోయి ఇప్పుడు ఇందులోనే మనం ఒక 3 టమాటాలు కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది కూడా వేస్తాం. దీన్ని పూరి అంటారు కదా, అదండి ఆ పేస్ట్. అది చేసుకున్న దాన్ని పూరి అంటారు. ఆ పేస్ట్ని వేసాను. ఈ పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని ఉడికిందాం. చూడండి చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం చూడండి 1 స్పూను కారం, మీ ఇష్టం అండి, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ పసుపు, అలాగే గరం మసాలా 1 స్పూను వేసి కలిపేద్దామండి. కారం పచ్చివాసన పోయే వరకు కలుపుదాము. చూడండి కలిపేశాను. ఇప్పుడు మంచి చిక్కని మసాలా గ్రేవీ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నానండి. ఇది ఒకసారి కలిపేద్దామండి. ఈ మసాలా తయారు చేయడంలోనే ఉంటుందండి ఈ కూరకి టేస్టు. ఈ కాబూలి చెన ఆల్రెడీ మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు 1 టీ గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు ఈ గ్రేవీ ఉడకాలండి. కొత్త ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఉడికించాం కదండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం నానబెట్టుకుని ఉడికించుకుని బాగా ఉడకాలండి మన కాబోలి చెన. చూడండి ఇప్పుడు వేసేస్తున్నాను. ఎంత మెత్తగా ఉడకాలండి. చూడండి చేతితో నలిపితే నలిగిపోవాలి, అలా ఉడకాలి. అప్పుడే టేస్ట్ అండి కూరకి. మంచి గ్రేవీతో ఈ గింజలు తింటూ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ కర్రీని. పూరి, దోశ, చపాతీ చాలా మంచి కాంబినేషన్ అండి ఈ కర్రీ. చూడండి చాలా రుచికరమైన కాబోలి చెన కూర. ఇందులో కొబ్బరి పాలండి, 1 టీ గ్లాసు కొబ్బరి పాలు వేసుకోండి. అబ్బా చాలా టేస్టీ కమ్మగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మంచి గ్రేవీతో అలా తింటుంటే ఆ థ్రిల్లే వేరండి, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి చేసుకుని చూసి నాకు లైక్ చేయండి. మరి అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.
వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. ఎంత బాగుంటుందంటే ఈ గ్రేవీ, మీకు ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఉంటానండి మరి ఫ్రెండ్స్, మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తాం.